Guys, welcome back to my channel. I hope so all are doing well. So నేను డే 1 సిరీస్గా వీడియోస్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. వాట్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీడే ఆన్ మై రెగ్యులర్ బేసిస్ అనేది ఒక వీడియో సిరీస్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. సో మీరందరూ నాతో కనెక్ట్ అయ్యి ఉన్నారు అని అనుకుంటున్నాను. సో సీ గైస్, దిస్ ఈజ్ మై సిలబస్ కాపీ. మీరందరి దగ్గర సిలబస్ కాపీ ఉందా? ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో, లేకపోతే ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ టైం. ఓకే, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ you are wasting your life also. Okay, so the first foremost important thing is the syllabus copy. Okay na, syllabus copy ఉంటేనే మీకు ఒక ఐడియా అనాలిసిస్ అనేది తెలుస్తుంది. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు మనం జూలై మంత్లో ఉన్నాం. మనకి ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చారు? డివైఓకి మనకి అక్టోబర్ మంత్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అని చెప్పారు. సో హౌ మెనీ మంత్స్ ఆర్ దే? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఆల్రెడీ జూలై ఎండ్ మంత్లో వచ్చేసాము. చూసారా, 1 మంత్, అసలు 1 మంత్ బ్యాకే మనకి నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడే 1 మంత్ అనేది గడిచిపోయింది. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ టైమ్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ ప్రిపరేషన్ అయితే మంచిగా చేస్తున్నారు అని అనుకుంటున్నాను. మిగతా వాళ్ళది నాకైతే తెలీదు. సో చూడండి, మనకి ఇలా పేపర్ వైజ్గా ఉంటుంది. ఓకే, జనరల్ స్టడీస్లో ఏమేమి చదవాలి, ఎలా చదవాలి, ప్రతి ఒక్కటి ఒక అనాలిసిస్ అనేది మీకు కంపల్సరీ తెలవాల్సింది. తర్వాత మళ్ళీ పేపర్ 2కి వచ్చేసి పార్ట్ ఏ, బేసిక్స్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీంట్లో మనకి ఒక 7 యూనిట్స్ ఉంది గైస్. ఓకేనా, పార్ట్ ఏలో మనకి 7 యూనిట్స్ ఉన్నాయి. ఆ 7 యూనిట్స్ మనం ఎన్ని డేస్లో ఫినిష్ చేయగలుగుతాం అనే ఒక స్ట్రాటజీ అనేది కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఆ పర్టికులర్ టైం వరకు నేను ఇన్ని యూనిట్స్ ఫినిష్ చేయాలి అంటే యూ మస్ట్ టేక్ ఒక 1 మంత్ మీరు ఒక పార్ట్ ఏ అండ్ పార్ట్ బి సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతారు అని అనుకుంటున్నాను. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో 10 hours స్టడీ ఫోకస్డ్గా చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ ఆగస్ట్ మంత్ వరకు అయితే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ పూర్తి చేసుకోగలుగుతారు అని అనుకుంటున్నాను. సో మనకి పార్ట్ బిలో 7 యూనిట్స్, టోటల్ మనకి 14 యూనిట్స్ ఉన్నాయి గాయస్. 7 am I right? 14 యూనిట్స్ ఉన్నాయి. సో ఒక్క డేలో 1 యూనిట్ కంప్లీట్ చేయలేమా మనం అందరం? హానెస్ట్గా చెప్పండి. 1 యూనిట్ వీ కెన్ ఫినిష్ డెఫినెట్లీ. మనం కోర్ చూడాలి, సిలబస్లో ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ప్రియాంబుల్ అండ్ ఇట్స్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఎలా ఉంది, ఫ్రీడమ్ గురించి, డెమోక్రసీ గురించి, రైట్ టు ఎడ్యుకేషన్ గురించి, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి చదువుకోవాలి. నేషనల్ అండ్ స్టేట్ ఎడ్యుకేషనల్ పాలసీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చదవాలి. దాంట్లో పాలసీస్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి అకార్డింగ్ టు ఎడ్యుకేషన్ అవన్నీ మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషన్ కమిటీస్ అండ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. సో ఇది ఫస్ట్ యూనిట్లో అన్నమాట. సో ఇవన్నీ సబ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క టాపిక్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో నాట్ ఓన్లీ దట్, ఈచ్ అండ్ ఎవ్రీ అంటే సిలబస్లో ఏమేమి అడుగుతున్నారో అవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బిలో ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఉంది. ఓకే, సో దీంట్లో మనకి ఫస్ట్ యూనిట్ చూడండి, స్కూల్ ఎడ్యుకేషన్. మన స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, ప్రెజెంట్ సినారియోస్ ఏమేమి ఉన్నాయి స్కూల్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత మనకి ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి అకార్డింగ్ టు ఎడ్యుకేషన్ ఆఫ్ స్కూల్స్, తర్వాత పాలసీస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెంట్ ఇనిషియేటివ్స్. వాట్ ఆర్ ద రీసెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్. ఓకే, సో తర్వాత ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ఎట్ ద స్టేట్ అండ్ నేషనల్ లెవెల్. ఓకే, తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషన్, మ్యాక్రో పర్స్పెక్టివ్స్ ఏమున్నాయి, మైక్రో పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ ద నేషనల్ లెవెల్లో ఎట్లా ఉంది, స్టేట్ లెవెల్లో ఎట్లా ఉంది, అవన్నీ మనం చదవాల్సి ఉంటుంది. చూసారా, ఫస్ట్ యూనిట్లోనే మనం ఇన్ని సబ్ టాపిక్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, తర్వాత మనకి వచ్చేసి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఓకే, డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, ఎలా నడవాలి, ప్రతి ఒక్కటి మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఓకే, నెక్స్ట్ స్కూల్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, తర్వాత
అడ్మినిస్ట్రేషన్ మైక్రో పర్స్పెక్టివ్ చెప్పాను, మ్యాక్రో పర్స్పెక్టివ్ ఏముంది, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మైక్రో పర్స్పెక్టివ్ ఏముంది, అవన్నీ చదవాల్సి ఉంటుంది. తర్వాత బిల్డింగ్ మిషన్ అండ్ విజన్ ఆఫ్ ద స్కూల్ ఇన్స్టిట్యూషన్, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ప్లానింగ్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, తర్వాత మనం ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ ఎలా చేయాలి, ప్రతి ఒక్క టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా ఈ విధంగా మనం ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేసుకుండా మనం నోట్స్ రాసుకున్నా, మన నోట్స్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే కోర్స్ పర్చేస్ చేసుకున్నారో వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఏం లేదు. ఎవరైతే కోర్స్ పర్చేస్ చేసుకోలేదో మీ దగ్గర ఉన్న ఏ మెటీరియల్ అయినా సరే బాగా తరోగా చదవండి, స్మాల్ మైక్రో నోట్స్ తయారు చేసుకోండి. సో దట్ మీరు చదువుతూ ఉంటే రాస్తూ ఉంటే అది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇలా మనం 14 యూనిట్స్ అట్లీస్ట్ ఆగస్ట్ వరకు అయితే కంప్లీట్ చెయ్యండి గైస్. సో దాట్ ఒక్కసారి చదివిన తర్వాత మళ్ళీ మనం రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం రివిజన్ చేస్తేనే అది మనకు గుర్తు ఉంటుంది. ఓకేనా? అదర్వైజ్ మీరు ఎంత చదివినా అది వేస్ట్. ఓకే? సో మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ చెయ్యాలంటే ఫస్ట్ మనం సిలబస్ అనేది పూర్తి చెయ్యాలి ఇన్ స్పెసిఫిక్ టైం. మీరు ఒక టైం లిమిట్ పెట్టుకోండి. ఈ పర్టికులర్ టైంలో నేను ఈ సిలబస్ అన్ని కంప్లీట్ చేస్తాను అనే ఒక పర్టికులర్ టైం బౌండరీ పెట్టుకోండి. ఆ టైం బౌండరీ లోపల మీరు ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో అలా మీరు మీ డేని మీ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి. ఓకే? సో ఇది నేను ఒక ఐడియా అయితే ఇచ్చాను. ఇంకా మిగతా ఇట్స్ కంప్లీట్లీ ఆన్ యువర్ బేసిస్. ఓకే? సో హోప్ యూ గైజ్ అండర్స్టూడ్. మీకు ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ఎనీథింగ్, ఓకే, యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే? సో చూడండి, నేను ఆల్రెడీ నోట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. మై ఓన్ నోట్స్, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ చూడండి. ఐఎమ్ మేకింగ్ లైక్ దిస్ స్పెసిఫిక్ నోట్స్ ఫర్ మై సెల్ఫ్. ఓకే? సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వితౌట్ ఎనీ హెసిటేషన్స్ అడగండి. ఐల్ ట్రై టు మేక్ అ వీడియో ఆన్ పర్టికులర్ దాట్. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ మెంటార్స్ని మీరు బ్లైండ్లీగా ఫాలో అవ్వండి. వాళ్ళని ఫాలో అయితే మీరు మీ డెస్టినేషన్కి ఆటోమేటిక్గా రీచ్ అయిపోతారు. ఓకే? హోప్ యూ గైస్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.